సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ సేవలు మరవలేనివి. తాండూరులో ఘనంగా జన్మదిన వేడుకలు. మన దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ చేసిన సేవలు మరవలేనివని పలువురు బీజేపీ నేతలు కొనియాడారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా వికారాబాద్ జిల్లా తాండూరు శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం కాళికాదేవి ఆలయంలో నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల కమిటీ కన్వీనర్ బాలేశ్వర్ గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గోరెపల్లి సుదర్శన్ గౌడ్, సాయిరెడ్డి, జిల్లా కార్యదర్శి జుంటిపల్లి వెంకట్, సీనియర్ నాయకులు బాలి శివకుమార్, గాజుల శాంతకుమార్, మహిళా నాయకురాలు సాహు శ్రీలత, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షులు జైర్ అబ్బాస్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీహరి, తాండూరు పట్టణ కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశానికి ప్రధానిగా నరేంద్ర మోడీ చేస్తున్న సేవలను కొనియాడారు. దేశ పౌరులు తలెత్తుకునే విధంగా ప్రపంచ దేశాలలో సైతం భారతీయుడు ప్రతిభను గుర్తించే విధంగా అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడని అన్నారు. హిందువులకే కాకుండా ముస్లింలకు కూడా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశ ఖ్యాతి కీర్తి చాటి చెప్పిన నాయకుడని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన సందర్భంగా వికారాబాద్ జిల్లా శాఖ తరఫున అమ్మవారి ఆలయంలో తాండూరు పట్టణంలోని కాళికాదేవి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు చేసి ఆయన పేరు మీద అన్నదానం చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో జీవించి ఆయన జీవించేంత వరకు భారతదేశ ప్రధానిగా కోరాలని 140 కోట్ల ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. ఆయన హయాంలోనే 3వ స్థానంలో ఉన్నది. విశ్వగురువుగా మారుతుందని మాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఆ అమ్మవారు ఆశీస్సులు భగవంతుని నరేంద్ర మోడీ గారి వెంబడి ఉంటాయి. 120 కోట్ల జనాల ఆశీస్సులు కూడా నరేంద్ర మోడీ గారికి ఉంటాయి. తప్పకుండానే 100 సంవత్సరాలు జీవిస్తారు. పాటు జిల్లా జిల్లా పార్టీ సభ్యులకు ఈరోజు మనం కాళికాదేవిలో అదేవిధంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారికి ఆయుష్కాలంతో ఇంకా ముందు కూడా జీవితాంతం మన దేశ ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. నేడు ప్రధానమంత్రి గారి 75వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వికారాబాద్ శాఖ తరఫున తాండూరులో నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ప్రధానమంత్రి ప్రపంచంలోనే పేరెన్నికగన్న నేత భారత్ మాతాకి ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం. వారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తాండూరు పట్టణ ప్రజలందరికీ. అదేవిధంగా తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నరేంద్ర మోడీ గారు మన ప్రపంచ విశ్వగురువుగా మనము వేసే అడుగుజాడలలో వారు ముందుకెళ్తున్నారు. వారి అడుగుజాడలను మనమందరం కూడా నిరంతరం శ్రమిస్తున్నటువంటి వారికి మనవంతు తోడ్పాటుగా మనం అందరం కూడా ఉంటూ వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఉంటుకుంటూ మన ఆయుష్ కూడా ఆయనకే పోసుకొని నిండు నూరేళ్ళు ఉండి ఆయన ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ప్రధానిగా ఉండి భారతదేశాన్ని నంబర్ 1 స్థాయికి తీసుకొచ్చి పనిలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికే 14వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను 3వ స్థానానికి తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రియతమ నరేంద్ర మోడీ గారిది. భారత బంధువు అయిన శ్రీ నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ఎన్నికల కన్వీనర్ అయినటువంటి బాలేశ్వర్ గుప్తా గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ పిలుపు మేరకు ఇక్కడ శాంతమూరి చౌరస్తాలోని శ్రీ అమ్మవారి కాళికాదేవి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రియతమ నేత నరేంద్ర మోదీ భారత ప్రధాని గారి పేరు మీద అర్చన చేయించి ఆ అమ్మవారి ఆశీస్సులు 100 ఏళ్ళు ఆయనకు ఉండాలని, తనకు 100 ఏళ్ళ దీర్ఘాయుషు ఉండాలని అమ్మవారి దగ్గర ఆయన పేరు మీద అర్చన చేయించడం జరిగింది. అలాగే
75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లాలో కూడా బ్లడ్ బ్యాంకు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని పేద ప్రజలు వాళ్ళ ఒక పూట కడుపు నింపితే నరేంద్ర మోదీ గారికి ఈ పేద ప్రజలకు ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్న బాలచోర్ గుప్తా గారికి, జిల్లా కమిటీ వారికి, పటేల్ విజయ్ కుమార్ అన్న గారికి మరియు జిల్లా కమిటీ తాండూరు పట్టణ శాఖ కమిటీ వారు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సేవా కార్యక్రమాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే జిల్లా పార్టీ ఆధ్వర్యంలో వికారాబాద్లో గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంకు, తర్వాత పరిగిలో ఒక బ్లడ్ బ్యాంకు ఈరోజు నడుస్తూ ఉన్నాయి, బ్లడ్ డొనేషన్ నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈడ అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా రేపు ప్రతి పాఠశాలలో మనము స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాము, డ్రాయింగ్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నాము. ఈ విధంగా మనము 15 రోజులు కూడా రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ పోతాము. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి దేశాన్ని అగ్రస్థానంలో విశ్వగురువుగా నిలపాలని ఆకాంక్షిస్తూ వారి పేరు మీద ఈరోజు అమ్మవారికి అర్చన చేయించడం జరిగింది. మీరు చూసినారు, నేను ఎక్కువ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. వారు వచ్చిన తర్వాత మన 500 సంవత్సరాల కళ సాకారమైంది, అయోధ్య గుడి నిర్మాణమైంది. మన రాముణ్ణి మనం పూజించుకునే హక్కు మనకు కలిగింది. అదేవిధంగా ఒక హిందువులకే కాకుండా మైనార్టీ సోదరులకు, తల్లిదండ్రులకు, మహిళలకు అతి ముఖ్యమైన ట్రిపుల్ తలాక్ బిల్లును పెట్టి సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కే సాత్ అనే విధంగా వారు ముందుకు పోతా ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా వారికి మరియు మొత్తం ఈ తాండూరు ప్రజానీకానికి ఏదైతే ఉందో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ సందర్భంగా ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అందరు కూడా ఆగస్టు 15, 1947 స్వతంత్రం వస్తే మనకు సెప్టెంబర్ 17, 48 రోజు ఆ స్వతంత్రాన్ని సాధించడానికి మనకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మొత్తం సంస్థానాలను విలీనం చేస్తూ అదేవిధంగా ఇక్కడ రజాకారు రాజ్యాన్ని అంతమొందించాడు. దానికోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా జోహార్లు తెలపాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఏ రంగం ఎక్కడ 2014లో పూర్తిగా విచ్ఛిన్నమైన భారతదేశం, 2014లో 14వ స్థానంలో మన ఆర్థిక వ్యవస్థ, 2014లో ప్రతి ఒక్క చోట కూడా అనేకమైన బాంబు దాడులు, అనేక విధంగా మనల్ని సదాయిస్తున్న దుష్టశక్తులు, ఆ దుష్టశక్తులు వారి నుండి ఈరోజు భారతదేశాన్ని కాపాడిన ఘనత ఏతుందో మన ప్రధానమంత్రి మోడీది. ఒక ఛాయ్ అమ్ముకునేవాడు కూడా, ఒక బీసీ కూడా భారత ప్రధాని అవుతాడని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే నిరూపించింది. అదేవిధంగా ఈరోజు మనకు ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే ఒకవైపు 75 సంవత్సరాలకి అడుగు పెడుతుంటే ఈరోజు భారతదేశం 3వ స్థానంలో ఉంది. 2-3 నెలల్లోనే అటు అమెరికాను కిందికి దొబ్బేసి మనం అగ్రస్థానానికి పోతున్నాం. చైనా తర్వాత మనం, ఆ తర్వాత చైనాను కూడా అగ్రస్థానానికి తిప్పేసి భారతదేశమే అగ్రస్థానంలో నిలుస్తుంది. ఆ విధంగా భారతదేశాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోడీకి మనం అందరం చేతులెత్తి మొక్కాల్సిన అవసరం ఉన్నది. 17 సెప్టెంబర్ తెలంగాణ యూనివర్సిటీ దినాన్ని కూడా ఈరోజు పెద్ద కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు భారతదేశం ఏదైతే జరుగుతుందో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు జాతీయ స్థాయిలో కానివ్వండి, రాష్ట్ర స్థాయిలో కానివ్వండి అన్ని కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం అంటే కూడా జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు జిల్లా పార్టీ తరఫున తాండూరు కాళికాదేవి మందిర్లో వారికి 100 సంవత్సరాలు
వాళ్ళు మంచిగా ఈ యొక్క దేశాన్ని పాలించాలని చెప్పేసి వాళ్ళకి మంచి యోగం లభించాలని చెప్పేసి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు పట్టణ శాఖ ఆధ్వర్యంలో హాస్పిటల్లో కూడా అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. 17 సెప్టెంబర్ని దృష్టిలో ఉంచుకొని పార్టీ కార్యాలయం ముందు కూడా జెండా కార్యక్రమాన్ని, శివాజీ చౌక్లో కూడా జెండా కార్యక్రమాన్ని ఈరోజు తాండూరు పట్టణంలో అన్ని విధాల మోడీ గారికి అనుగుణంగా ప్రజలందరూ కూడా జైజేలు పలకాలనే ఉద్దేశం ఈరోజు అన్ని కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని మోడీగా నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని 17 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈరోజు తాండూరు అసెంబ్లీలో ఉన్న అన్ని మండలాలలో కూడా ఈ యొక్క అన్ని కార్యక్రమాలను నిర్వహించే విధంగా కార్యకర్తలకు దిశానిర్దేశం కూడా చేయడం అంటూ కూడా జరిగింది. ఏ అయితే పార్టీ కార్యక్రమాలు ఇచ్చిందో తాండూరు విభాగం నుండి అన్ని మండలాలలో అన్ని కార్యక్రమాలను చేసి సఫలీకృతం అవుతారని చెప్పేసి ఈ యొక్క జిల్లా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.